నా మెంటాలిటీ అది. ఎస్. దానికి కూడా బాధనే. తెలంగాణలో పుట్టి పెరిగిన మీరు పక్క రాష్ట్రాల్లో అక్కడ రాజకీయ నేతలతో మీకు సంబంధాలు ఎట్లా ఏర్పడ్డాయి? అంటే బిజినెస్ పరంగా ఏర్పడ్డాయి అన్నీ ఏ రకంగా? మ్యాక్సిమం బిజినెస్ పరంగా. తర్వాత కామన్ సర్కిల్ ఉంటుంది కదా, మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి సంబంధాలు ఉన్నాయి, టీడీపీ వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి, మంచి సంబంధాలు. ఇక్కడ బీఆర్ఎస్ తప్పించి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళతో కూడా ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు బీఆర్ఎస్లా. కానీ వాళ్ళ పాలసీ నచ్చదు నాకు. పార్టీ ఉంటుంది అనుకుంటున్నారా? అయిపోయాల పని ఇంకేముందాడా. ఎప్పుడైతే ధర్మంపై దాడి చేసే పార్టీ ఏదైనా ఉంటే సర్వనాశనం. వీళ్ళు మెజార్టీలు ఉన్నాక కూడా సంకనాక్కుట పోయి 7 సీట్ల గురించి, ఒక ఎంపీ సీట్ గురించి ఏం కక్కుడుతండి? ఎందుకు భయపడతారండి? ఎందుకు భయపడతారు? అవసరం ఏముంది? ఓల్డ్ సిటీలో ఏం జరిగినా వాడు చెప్పిన కనుసైగల్లో ఎందుకు నడవాలి? ఓవైసీ గారు చెప్పినట్టు. ఇవాళ ఓల్డ్ సిటీలో డీసీపీ పోస్టింగ్ కావాలంటే ఓవైసీ ఎందుకు చెప్పాలండి? హిందుత్వం మాట్లాడితే ఓవైసీ వీళ్ళ మీద కేసులు పెట్టిపోయి అంటే పెట్టించే సిగ్గుశరం లేదా? పొద్దున్న లేవగానే యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, గుళ్ళకు తిరుగుతారు, రాజకీయం గురించి తిరుగుడు. అది నీకు హిందుత్వంపై ప్రేమ ఉంటే ఈ అవసరం లేదు కదా వాళ్ళతోటి నీకు స్నేహం చేయాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. హిందువులపై దాడి జరుగుతుంటే ఎందుకు నువ్వు ఉల్టా హిందువులపై ఎందుకు కేసులు పెడతారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోరక్షకులపై అడ్డగోలు కేసులు. అవును. హిందూజం గురించి నేను మాట్లాడితే గజ్వేల్ పోతే నా మీద కేసు. ఏం అవసరం అండి? నేను ఏమైనా పోయి ఆడ కంట్రోల్స్ స్పీచ్ ఇచ్చిందా? లేదు. హిందూ సోదన ఇప్పుడు మీ చుట్టాలలో ఎవరికో దెబ్బ తాకింది, హాస్పిటల్ ఉంటే పరామర్శిస్తారు కదా. ఎందుకు? నువ్వు పోతే రోగం తగ్గుతుందా? లేదు. ధైర్యం వస్తుంది. అరే పలానా కిషోర్ అన్న వచ్చిండు, ఒక మనోబలం పెరుగుతుంది. అరే నా హిందూ సోదరులపై దాడి జరిగితే డెఫినెట్గా యాజ్ ఎ హిందూ నేను పోయి పరామర్శిస్తే నీకేంది? సీఎం అయితే ఏముంది? సీఎం కాన్స్టిట్యూన్స్కి వచ్చే పోటు గాను అంటే ఇప్పుడున్నావా సీఎం? మరి శాశ్వతం కాదు కదా పదవులు. మనిషి శాశ్వతం, మతం శాశ్వతం. నేను పోతే నా మీద అడ్డగోలు కేసులు. సాటిస్ఫై కాలేదు ఈ దొంగ రాధాకిషన్ గాడు. ఇది చూడండి ఎట్లుందో. 1 year బ్యాక్ చికోటి ప్రవీణ్ మీద కేసు పెడదామని లోపల దోద్దామని చూసిన రాధాకిషన్ గాడు అమ్మవారి దయాలు ఇవాళ లోపల ఉన్నాడు. బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంతే. కర్మ రిపీట్స్. ఇవాళ నా ఎగ్జాక్ట్లీ 1 year ఇదే టైం, బోనాల టైం. నా తప్పు ఉంటే నా మీద కేసులు పెట్టు, నేను మాడి ఉంటా. నా తప్పు లేదు. దుమ్మి కేసులు. హిందుత్వం మాట్లాడొద్దా? భారతదేశంలో పుట్టి, హిందూ దేశంలో పుట్టి, మెజారిటీ హిందువులు ఉండి హిందుత్వం మాట్లాడొద్దా? చిన్నప్పటి నుంచి మీరు ఇంతేనా? రెబల్ చదువుకునేప్పుడు? ఎస్, నాకు తెలియదు. నాకు మీ బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా నాకు ఐడియా లేదు. మీరు చదువుకున్న నుంచి అంతే అగ్రెసివ్. తప్పు చేస్తే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తా. ఆ టీచర్ ఉండని ఏమని ఉండదు. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మారా? నమ్ముతా, బాగా నమ్ముతా. హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. లోపల ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ కూడా తెలుసా మీకు బాగా? అంటే ప్లస్లు మైనస్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కర్మ సిద్ధాంతం అని అన్నారు, అది కొడుతుంది మళ్ళీ వెనక్కి కొడుతుందని అన్నారు. తాంత్రిక విద్యల మీద వీటి మీద మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయి మీకు? జ్యోతిష్యాల మీద నమ్మకాలు లేవా? కొంచెం మరకే నమ్ముతా. అంతేనా? ఎందుకంటే దొంగ బాబాలు అడ్డగోలు, దొంగ జ్యోతిష్యులు అడ్డగోలు. ఇవాళ జ్యోతిష్యులు వస్తే నీ సమస్యకు నువ్వు ఊడుతున్నదే సమస్య మీద నిన్ను బ్లాక్మెయిల్ చేసి అడ్డమైన టెన్షన్ పెట్టి ఈ పూజ చేసుకో, ఈడ చేస్తేనే నువ్వు బాగుపడతావు అని నేను నమ్మాలి. ప్రతిదానికి ఒక విరుగుడు ఉంటుంది. పూజకి ఫలితం ఉంటుంది. గ్రహాలకి డెఫినెట్గా జ్యోతిష్యం ఒక లిమిట్ వరకు ఓకే. గ్రహాలకి ఆ గ్రహాల శాంతింపజేసే పూజలు ఉంటాయి. నీకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయి అంత యాక్సిడెంట్ అవుతుంటే దాన్ని కూడా వెనక్కి నీకు ఉపశమనంగా వెళ్ళిపోతుంది, చిన్నగా వెళ్తుంది. అవన్నీ నేను నమ్ముతా. కానీ అవతలోడు వీక్గా వచ్చినాడు అని చెప్పి దొంగ జ్యోతిష్యాలు చెప్పేటోళ్ళు చెప్పుతోడు కొట్ట. మా హిందువులనే అంటున్నా కదా నేను. జ్యోతిష్యం చెప్పేటోళ్ళు హిందువులే కదా. అవును, హిందువులను కూడా అంటున్నా. మోసపూరితమైన బాబాలు చెప్పు అందుకొని కొడతా. సేమ్ పాస్టర్లు కూడా ఉన్నారు. అలా ఏం కామెడీ అండి. యూట్యూబ్లో మజా వస్తుంది చూస్తే. వాడు మొత్తం ఇట్లా మొత్తం వంకర వస్తాడు. ఏది పారాలిసిస్ వచ్చి నడిచలేని పరిస్థితి ఉంటాడు. పాస్టర్ గాడు వచ్చి ఇట్లా టచ్ అనగానే వాడు ఉరుకుతుంటాడే. మీకు ఎవరో క్రిస్టియనా?
లేదు. పర్వాలేదు ఉన్నా పర్వాలేదు. నేను క్రిస్టియన్ అంటలేను కదా, దొంగ పాస్టర్లను అంటున్నా, దొంగ బాబాలను కూడా అంటున్నా. ఇట్లా ముట్టుకోగానే టచ్ అనగానే ఆడు స్ట్రైట్ అవుతాడు. నేనేమంటా, అరే నీకు అంత కళలు ఉంటాయి, గాంధీ హాస్పిటల్ రారా, ఉస్మానియా హాస్పిటల్ రారా, నీ కాళ్ళ అవసరం రా నాయన, మాకు మేము నెత్తిలోకి పెట్టుకొని చూస్తాం. ఒకవేళ నీకు అన్ని పవర్స్ ఉంటే ఎందుకండి ప్రజల్ని మోసం చేసుడు? పేరు పెట్టి పిలుస్తాడు, ఇట్లా వందల మందిలో ఉంటారు, పేరు పెట్టి పిలుస్తారు. ఎంత మోసం అండి, అవసరమా ప్రజల్ని మోసగించడం? అది కరెక్ట్. ఆల్రెడీ వాళ్ళ ఇబ్బందులలో ఉండే అక్కడికి వస్తారు, వాళ్ళని మోసగించడం అవసరమా? తోలు తీస్తే నా కొడుకులేదు కంప్లైంట్ రాని, ఎవడైనా సరే, దొంగ హిందూ బాబా అయినా సరే, క్రిస్టియన్ పాస్టర్ అయినా సరే, మోసం చేస్తుంటే సహించొద్దు, సహించొద్దు. అవుతుందా? పాసిబిలిటీ ఉందా? ఉంటుంది. పారాలసిస్ వచ్చిన ఒక్క సెకండ్లో లేదు అట్లాంటివి. డాక్టర్లు ఎందుకు, మెడికల్ కాలేజీలు ఎందుకు, కోట్ల మంది డాక్టర్లు, కోట్ల రూపాయల ఫీజులు ఎందుకు? అవసరమే లేగా. మరి వాళ్ళకంత పవర్ ఉంటే మరి గవర్నమెంట్ తీసుకొని పోవాలి, ప్రతి హాస్పిటల్లో ఒక పాస్టర్ని పెట్టాలి. పెట్టేసి ఇట్లా ముట్టుకోగానే మంచిగా అయిపోతారు. సూపర్ కదా, మనకే మంచిది కదా. నాకు కూడా షుగర్ ఉంది, నాకు కూడా తగ్గిపోతుంది కదా. అట్లా ఇవన్నీ మాట్లాడితే చిక్కోటి ప్రవీణ్ క్రిస్టియన్ మీద పడ్డారు. అరే క్రిస్టియన్ మీద అనలేదురా నాయన, దొంగ పాస్టర్ మీద అన్నారా నాయన అని చెప్పి. మీరు స్పృశించని అంశం కానీ, అంటే మీరు ముట్టుకొని అంశం కానీ, లేదు నేను ఆ విషయంలో నేను టచ్ చేయలేదు అన్నది కానీ ఏమన్నా ఉన్నాయండి ఇట్లాంటివా? మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్నిట్లో ఏలు పెడుతుంది మీకు, అందుకే అనిపిస్తుంది అన్నిట్లో ఏలు పెట్టుడు. అది అందుకే నేను అన్నాను, అన్నిటిని ప్రశ్నిస్తుంది. ప్రజల్ని మోసగించొద్దని చెప్తా, ఇబ్బందులలో ఇంకా ఇబ్బంది పెట్టొద్దని చెప్తా. చేతనైతే హెల్ప్ చేయండి రా నాయన అని, ఇంకా మొత్తం వాని మీద బండలు రాళ్ళు ఎందుకు వేసుడు? ఆ డబ్బులు లేక జ్యోతిష్యం దగ్గర పోతాడు, ఏదో ఇబ్బందులు ఉన్నాయి కదా, ఏదో డిప్రెషన్లో ఉండి పోతాడు, ఆయన ఇంకా హింస పెడితే పూజల పేరిట. మరి హిందూ దేవుళ్ళు ఏం చేయలేకపోతున్నారంటారా దానికి? ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, మనోడు అడిగినాడు, శబరికొండకు పోతుంటే యాక్సిడెంట్ అయ్యి అయ్యప్ప స్వాములు భక్తి చనిపోయారు. చనిపోతే మీ అయ్యప్ప స్వామి ఏం చేయలేదా అని అడిగారు, చూసాను. ఒక క్రిస్టియన్ పాస్టర్ అడిగాడు, మీ యేసునే సిల్వేస్తే ఏం చేయలేదు, మా అయ్యప్ప స్వామి దేవుందిరా. అట్లా కాదు, అది కర్మ సిద్ధాంతాలు, చేసిన పనులు, పూర్వజన్మ పనులు అన్నీ, ఎవరికి లైఫ్ ఎంత ఉందో అంత రాసి ఉంటుంది. ఇక అందరూ దేవుడు అనుగ్రహంతో 100 ఏళ్ళు బతుకుతా, ఇక లోకమే ఉండదు, లోకమే ఉండదు కదా. అందరు 100 ఏళ్ళు బతుకుంటుందా? పాపులేషన్ ఉంటుందా? లేదు, ఉండదు. అది కరెక్ట్ కాదు, అది కర్మ సిద్ధాంతము, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి దానికి. ఏదేమన్నా హిందూ మతము గొప్పదండి. ఒక చెట్టుని పూజ చేస్తుంది, ఒక గుట్టని పూజ చేస్తాము, ఒక జంతువుని పూజ చేస్తాము, ఒక నదిని పూజ చేస్తాము, అగ్గిని పూజ చేస్తాము, భూమిని పూజ చేస్తాము, గాలిని పూజ చేస్తాము, ఆకాశాన్ని పూజ చేస్తాము, వర్షంని పూజ చేస్తాము.